ఇక్కడ ఒక ఘాతాంకాలకు సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది. దాని తాలూకా n వాల్యూ మనకు అడుగుతున్నాడు. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూస్తే 25ని నేను 5 స్క్వేర్‌గా రాస్తాను. అప్పుడు ఆ స్క్వేరు n-1కి ఇంటూ చేస్తుంది కదా! అప్పుడు ఏమవుతుంది? 5 పవర్ ఆఫ్ 2n మైనస్ 2 కదా! 2 తోటి మొత్తాన్ని ఇంటూ చేస్తే ఇప్పుడు పైన మైనస్ ఉంది కాబట్టి ఆ మైనస్ పోవాలంటే అది కిందకొచ్చేస్తది. అప్పుడేమవుతుంది? అది 5 స్క్వేర్ అవుతుంది. ప్లస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 5 పవర్ ఆఫ్ 2n బై -1 కాబట్టి కిందకొస్తే 5 పవర్ ఆఫ్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇటువైపు మైనస్ చేద్దాం. లేదు ఒకవేళ దీని మొత్తాన్ని ఇటువైపు తెద్దాం. 100 అటువైపు అలా ఉంచండి. దీని మొత్తాన్ని ఇటువైపు తెచ్చామనుకో మైనస్ అవుతుంది కదా! 5 పవర్ ఆఫ్ 2n బై 5 స్క్వేర్. ఇప్పుడు దీని అంతట్లో కూడా దీన్ని ఇటువైపు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ తెచ్చేసాం కాబట్టి దీన్ని నేను తీసేస్తున్నాను ఇక్కడ. 5 పవర్ ఆఫ్ 2n బై ఈ రెండింటిలో కింద కామన్‌గా 5 ఉంది. అంటే ఇదంతా కామన్ తీస్తే నాకు ఇక్కడ ఏం మిగిలిందంటే 1 మిగిలింది. మైనస్ 5 పవర్ ఆఫ్ 2n బై 5 కామన్ తీసాం కాబట్టి కిందన 5 మిగులుతది. దట్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు నువ్వు గమనిస్తే ఈ 5ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 - 1/5 అనేది 4/5 అవుతుంది. అంటే ఇదంతా చేస్తే నాకు 4/5 అవుతుంది. 4/5 వస్తది. గమనిస్తే 4 1 జా 4 25 జా 25ని 5 స్క్వేర్‌గా నేను రాసుకుంటాను. 25నే 5 స్క్వేర్‌గా రాసుకుంటాను. ఇక్కడ కూడా చూడు 5 ఇంటూ 5 5 స్క్వేర్. అటెళ్తే ఇంటూ అవుతది. సో, 5 పవర్ ఆఫ్ 2n ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్. అప్పుడు 5 పవర్ ఆఫ్ 2n ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే 2n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 2n ఈజ్ ఈక్వల్ టు 4. దేర్‌ఫోర్ 2 1 జా 2 2 జా n ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.